ఓళ్ళా జరంతా ఆళ్ళ ఆళ్ళే జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయిర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. జరంతా నా వాయిస్ నైతే ఇగ్నోర్ చేసేయండి. నాకైతే కోల్డ్ కఫ్ ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. బికాస్ ఇంకా ఇన్ని డేస్ టీత్ పెయిన్ వల్ల ఓన్లీ జ్యూసెస్ తాగడం వల్లనా ఏమో తెలియదు. అండ్ నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు కోల్డ్ కఫ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా అంటే దగ్గు ఎక్కువ ఏం లేదు, దగ్గు ఎక్కువగా దగ్గు అసలు లేదు, జలుబు ఉంది, కళ్ళ మంట, ఇట్లా గొంతులా ఇట్లా ఏమంటారు మింగనీకి వస్తలేదనమాట, గొంతు నొప్పి అట్లాంటివి అయితే అయినాయి. ఏంటో ఈ ఊళ్ళో ఉన్న రోగాలన్నీ నా మీదే ఉన్నట్టు అంటారు కదా, ఏదో సామెత ఉంటుంది కదా, అట్లా అయిపోతుంది నా పరిస్థితి. ఒకటి వెనకాల ఒకటి నాకు అయితేనే ఉన్నాయి. శ్రీమంతం అయిన దగ్గర నుంచి అయితే ఒక్క డే కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి సేఫ్గా ఉన్నదే లేదు. ఏదో ఒక పెయిన్తో ఇబ్బంది పడాల్సి వస్తూనే ఉంది. పని మోషన్స్ అనేసి పుల్లగా బేగులు, ఇంకా టీత్ పెయిన్ ట్రీట్మెంట్ ఇంకా కూడా అయిపోలేదు. జస్ట్ 2 times విజిట్ అయినా, ఈరోజు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నేను హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నాకు 9th month స్కానింగ్స్ కూడా ఉన్నాయి. అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా మళ్ళీ ఉంటుంది కదా అన్నీ, ఇక బ్లడ్ యూరిన్ తోటి మనకు థైరాయిడ్ టెస్ట్ అని, అదే షుగర్ టెస్ట్ అని, క్యాన్సర్ ఇచ్చేవి అన్ని రిపోర్ట్స్ వస్తాయి కదా. సో అవైతే ఈరోజు నాకు చేస్తున్నారు. వాటితో పాటు ఈసీజీ, ఎన్ఎస్టీ అంట, సో అవి కూడా చేస్తారు. అండ్ టీడీ అన్నది మనకు ప్రెగ్నెన్సీలో 2 times పడుతుంది కదా. సో నాకు టీటీ అయితే ఎన్టీ స్కాన్ థర్డ్ to 4th monthలో వేసిల్లు ఎన్టీ స్కాన్. అప్పుడు యాక్చువల్లీ నాకు లాస్ట్ టైం మీన్స్ నా ప్రెగ్నెంట్ కంప్లీట్ అయినాక నేను అదే కడుపు నొప్పి లేస్తుంది, మోషన్స్ అవుతున్నాయి అని హాస్పిటల్కి వచ్చినాను కదా, నాకు అప్పుడే పడాల్సింది టీడీ, అంతకు ముందు కూడా పడాల్సింది. బట్ నాకు అప్పుడు వామిటింగ్స్, మోషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నా, మళ్ళీ టీడీ ఇంజెక్షన్ వేస్తే అదొక పెయిన్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేసుకుంటూలే అనేసి అన్నారు. ఇంక ఈసారి అయితే వెళ్ళినప్పుడు మస్ట్ వేసుకోవాలి, గుర్తుంచుకొని మరి ఏమవుతుందో ఏమో చూడాలి. హాస్పిటల్కి వెళ్ళినాక కొన్ని గుర్తుండే కదా సడన్గా, అట్లా మర్చిపోవాల్సి వస్తుంది. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం టీడీ ఇంజెక్షన్స్ అయితే మస్ట్ అనమాట. అవి ఖచ్చితంగా వేసుకోవాలి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే చెప్పిళ్ళు ఆ టీడీలో 2 types ఇంజెక్షన్స్ ఉంటుందంట. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 50 rupees అంట, ఇంకొక ఇంజెక్షన్ వచ్చేసి 1500 rupees అంట. చూసిరు కదా, అందులో ఆ ఇంజెక్షన్స్కి అంత అమౌంట్ డిఫరెంట్. ఏదో 50 rupees దానికంటే 1500ది కిడ్స్కి ఒకటి, ఇంకా సేఫ్ అంట ఏదో అని చెప్పిళ్ళు డాక్టరు. ఇంకా నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నార్మల్గానే వేసుకున్నా కాబట్టి ఇంక ఈసారి కూడా నార్మల్గానే 50 rupeesదే వేయించుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇంకా అక్కడికి వెళ్ళినాక చూడాలి ఏమవుతుంది ఏంటి అన్నది. ఇంకా ఒకటి వెనకాల ఒకటి అవ్వడం వల్ల నాన్ స్టాప్గా ఈ 10 days హాస్పిటల్స్ చుట్టే తిరగాల్సి వస్తుంది. ఫుల్ అంటే ఫుల్ అలసిపోతున్నా. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ 4 వరకు హాస్పిటల్నే తిరిగి రావడం వల్ల చాలా టైర్డ్ అయిపోతున్నా. నిన్న కూడా వేరే మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళుండే, ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినా ఏంటి అన్నది అది వేరే వీడియోలను అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ రోజైతే ఇంకా నేను వెళ్ళినా కదా, సో ఆ ఈ రిపోర్ట్స్ అన్ని కన్ఫ్యూజ్గా ఉన్నాయని అన్ని సెట్ చేసుకొని అయితే మళ్ళీ శివ హాస్పిటల్కి అయితే వచ్చిన. ఫస్ట్ కిందనైతే బీపీ వెయిట్ అయితే చెక్ చేసేసుకొని, ఇంకా ఓపీ తీసుకొని, ఇంకా వాటికి అమౌంట్ అయితే పే చేసిన. ఎన్ఎస్టీ, ఈసీజీ, బ్లడ్ టెస్ట్ వాటి అన్నిటికీ అమౌంట్ అయితే పే చేసి, నాకు వాటి అన్నింటికి కలిపి 1600 అయింది టెస్ట్లకి. అండ్ 200 వచ్చేసి ఓపీ. బట్ నాకు ఈసారి ఓపీ అయితే తీసుకోలేదు, బికాస్ నేను మొన్ననే హాస్పిటల్కి వచ్చినా కాబట్టిగా. సో 10 days వరకు ఓపీ అయితే తీసుకోరు. నేను వచ్చి కూడా 4 days అవుతుంది కాబట్టిగా నాకు ఓపీ ఫీ అయితే తీసుకోలేదు. ఇంకా కిందనైతే నేను యూరిన్ అండ్ ఇంకా బ్లడ్ అయితే ఇచ్చేసి వచ్చినాను. పైన ప్రాసెస్ అయ్యేలోపు ఇంకా కింద రిపోర్ట్స్ వస్తాయి కదా అన్నట్టుగా. సో నాకైతే ఎన్ఎస్టీ, ఈసీజీ అయితే చేసిళ్ళు. మీలో ఎంతమందికి ఎన్ఎస్టీ, ఈసీజీ తెలుసు అన్నది క్లియర్గా కామెంట్ అయితే చేయండి. ఇన్ కేస్ తెలియకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే వేరే వీడియోలో అయితే క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టీడీ ఇంజెక్షన్ కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ మేడంకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఒక 3-4 hours అయితే మేడం అవైలబుల్లో లేరు. అంతసేపు హాస్పిటల్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. పిచ్చి లేచింది నాకు. అసలుకే కళ్ళు తిరిగి నీరసం అయిపోతుంటుండే. టీడీ ఇంజెక్షన్ వేసుకోగానే ఒక 10 minutes కళ్ళు తిరిగి కింద పడిపోతే ఇంకా పిన్నినే జాగ్రత్తగా పట్టుకుందనమాట. అండ్ హాస్పిటల్కి
అక్కడికి కూడా పిన్ని నేనే ఇద్దరమే వచ్చినాము. సో పిన్ని నన్నైతే హాస్పిటల్లో చూపించి నన్ను బస్సు ఎక్కిపించి అటు నుంచి అటైతే వెళ్ళింది. ఇంకా నేనైతే హెడ్ క్వార్టర్స్ కాడ దిగితే మా బావ వచ్చి అయితే నన్ను షాప్ దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చిండు. బస్సులో ఉన్నప్పుడే నాకు అసలు ఏడుపు అస్సలు అంటే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. మా పిన్ని మా చెల్లె ఇన్ని డేస్ ఉన్నారు కదా, సో సడన్గా ఇంకా మా పిన్ని వెళ్ళిపోతుంటే నాకైతే అప్పుడే ఏడుపు స్టార్ట్ అయిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ కళ్ళల్లో వాటర్ కారుతూనే ఉన్నాయి. ఇంకా హాస్పిటల్లోనైతే నాకు ఒక సాడ్ న్యూస్ అయితే ఎదురైంది అనమాట. ఇంకా దానికోసం అయితే ఏడవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు నాకు పన్ను విజిట్ కూడా ఉంటుండే అదే హాస్పిటల్లో. బట్ వాళ్ళ సన్ తరుణ్ డాక్టర్, డెంటల్ డాక్టర్ అయితే అవైలబుల్లో లేక ఇంకా అది చూపించుకోకుండా రిటర్న్ రావాల్సి అయితే వచ్చింది. డాక్టర్ ఉంటే బాగుండు, పనిలో పని అది కూడా అయిపోయేది. మళ్ళీ రేపు హాస్పిటల్కి రావాలి. సో ఏంటి హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఉన్న పిన్ని చెల్లె కూడా వెళ్ళిపోయిళ్ళు. ఇప్పుడు సపోర్టింగ్గా ఎవ్వరు లేరు. షాప్ ఉండే భగత్ బాబేమో షాప్ వదిలేసి రానికి లేదే. అసలు నాకెందుకు ఇట్లా ఒకటి వెనకాల ఒకటి అవుతుంది, ప్రెగ్నెన్సీని అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నా అని నాకు ఘోరంగా ఏడుపు వచ్చేసింది. యాక్చువల్లీ రిపోర్ట్స్లల్లో అంతా ఓకే, బేబీ గ్రోత్ అదంతా. బట్ నాకైతే బ్లడ్ లేదని చెప్పారు అనమాట. 2700 ఇంజెక్షన్స్కి అవుతాయి, అవి వేసుకోవాలి. అది వేసుకున్నా కానీ బ్లడ్ ఇంప్రూవ్ అయితే ఎంత అవుతుందో కూడా తెలియదు. దాన్ని బట్టి ఫర్దర్గా స్టెప్ తీసుకుందాం అనేసి అన్నారు. ఇంకా నా బాధ కాదు అసలుకి. పన్నుకి అమౌంట్, ఇటు మొన్న హాస్పిటల్కి, మళ్ళీ హాస్పిటల్కి, ఏంది హాస్పిటల్ ఖర్చులు, పైసలు పోతామే. పానం చక్కగా ఉండలేదు, ఆయమన్నా తిండి తింటలేను, కడుపులో బిడ్డకి ఆయమన్నా ఫుడ్ పోవట్లేదు, అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు. బ్యాక్ పెయిన్ అని ఇటు సైడ్ పడుకుంటే ఇటు సైడ్ వస్తుంది, అటు సైడ్ పడుకుంటే అటు సైడ్ వస్తుంది. అస్సలు నిద్ర అస్సలు అంటే అస్సలు పట్టట్లేదు. ఏమన్నా కొంచెం తాగినా జ్యూసులు లాంటివి గొంతుల్నే ఉంటున్నాయి. నాకేంటి పరిస్థితి, 9 నెలల కాంచి యుద్ధం చేసుడు అవుతుంది అనేసి ఇక మస్తు ఘోరంగా ఏడుపొచ్చింది. షాప్లో చాలాసేపు ఏడ్చిన. ఇంకా మా బావ షాప్లో ఏడవద్దు, ఊకో నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా అనేసి ఇంకా ఎంత ధైర్యం చెప్పినా కానీ ఒక 1 అవర్ నా వల్ల కాలేదు. నాన్ స్టాప్గా ఏడ్చేసిన. ఇంకా ప్లీజ్ బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి. నాకు టైం అస్సలు లేదు. ఈ కొద్ది టైంలోనే నేను బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు బ్లడ్ 12 ఉండే, 12 నుంచి అయితే 9కి వచ్చింది. చాలా బ్లడ్ తగ్గింది ఈ మధ్యలోనే. జస్ట్ నాకు మొన్ననే చెక్ చేసిర్రు గ్రోత్ స్కాన్ తర్వాతకి. ఈ 1 మంత్లోనే బ్లడ్ చాలా అంటే చాలా తగ్గింది అసలుకి. నేను ఒక మైనస్ కూడా ఏం చేసిన అంటే ట్యాబ్లెట్లు కూడా, ఐరన్ ట్యాబ్లెట్లు అసలు నా ప్రెగ్నెన్సీలో వాడలేదు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఏమి వామిటింగ్స్ వల్ల అది కూడా నాకు మైనస్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ తెచ్చుకున్న, ఐరన్ ట్యాబ్లెట్స్. బట్ ఎన్ని డేస్ లేదు, అసలు ఏమవుతుందో ఏమో ఏం అర్థం కావట్లేదు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది, అస్సలు చాతన అవ్వట్లేదు. మీరేమన్నా ఉంటే చెప్పండి. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. ఏమవుతుందో ఏమో. డెలివరీ అయ్యేదాకా మొత్తం అసలుకు భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. టెన్షన్కి ఏమవుతుందో ఏమో అనిపిస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయినా, బీపీ కూడా చాలా తక్కువ ఉందంట. అట్లీస్ట్ ఒక 90 అయినా ఉండాలి అని చెప్పారు. నాకు 70 ఉందట. దానివల్లే కళ్ళు తిరుగుతున్నాయేమో మేబీ అని చెప్పారనమాట. ఏందో ఏమో ఏం అర్థమవుతలేదు. యాక్చువల్లీ నాకు బీపీ ఎక్కువనే ఉండిద్ది, ఇప్పుడేందో బీపీ తక్కువ అని చెప్తున్నారు. ఏం అర్థమవుతలేదు నాకైతే. మీరైతే ఏదైనా సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ సెక్షన్. యాక్చువల్లీ మహాని మార్నింగ్ స్కూల్లో డ్రాప్ చేసి పిన్ని నేను అయితే హాస్పిటల్కి వెళ్ళినాము. ఇంకా 4 o'clock వరకు కూడా మేము హాస్పిటల్లోనే ఉండే. సో ఇంకా మహాన్ అయితే మా భగత్ బాబు స్కూల్కి వెళ్ళి షాప్కి అయితే తీసుకొని వచ్చింది అనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా నన్ను కూడా షాప్ దగ్గరికే రమ్మంటే ఇంకా హాస్పిటల్ నుంచి నేను కూడా డైరెక్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాను. నేను రాగానే తోలొస్తా అని చెప్పిండు. బట్ మళ్ళీ ఐస్ క్రీమ్ స్టాక్ వస్తుంది అనేసరికి అయితే వెయిట్ చేసిన అనమాట. ఇప్పుడు మన దగ్గర అమూల్, స్కూప్స్, డైరీ అని చాలా మల్టీ ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించినాం అనమాట. ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకుంటారు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ అడుగుతారని అన్ని కలిపి తీసుకొచ్చినాం. ఇంకా స్టాక్ అంతా ఎక్కడిదక్కడ చదివినాక ఆల్మోస్ట్ అప్పటికి నైట్ 8 అవుతుంది. 9:30 వరకు క్లోజ్ చేస్తాం కానీ నాకేమో షాప్లో ఉండే ఓపిక లేదనమాట. ఇంకా నన్ను ఇంటి దగ్గర తోలొస్తా అనేసి అన్నాడు. ఇంకా అందుకోసమే వచ్చే దారిలోనైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాము.
ఇంకా మహానైతే పాపం మార్నింగ్ మేము హాస్పిటల్‌కి ఎళ్ళేటప్పుడు 9కి అప్పుడెప్పుడో స్కూల్‌లో డ్రాప్ చేసినాం కదా! ఫుల్ అలసిపోయినట్టుంది. ఇంకా మేము వస్తుంటే దారిలోనే బండి మీద అయితే పడుకుండిపోయింది. ఇంకా తననైతే మా బావ పైకి తీసుకొచ్చేసి బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టేసి మళ్ళీ షాప్‌కైతే ఎళ్ళిండు. యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది మ్యాంగో సీజన్ కంప్లీట్ అయినంక. నేను డెలివరీ అయినంక మ్యాంగో సీజన్ మళ్ళీ స్టార్ట్ అయితది. సో, నా ప్రెగ్నెన్సీలో నాకెంతో ఇష్టమైన మ్యాంగోస్ తినలేకపోతున్నా, మిస్ అయితున్నా అని మస్తు అంటే మస్తు ఫీల్ అయినా. మహావాడప్పుడేమో మొత్తం మ్యాంగోస్ తోటే అయిపోయింది. ఇప్పుడేమో అసలుకి మ్యాంగోసే లేవని ఫీల్ అయితున్నా. సో, ఫ్రూట్స్ తీసుకునే దగ్గరనైతే మ్యాంగోస్ కనిపించినాయి. 300కి 3 మ్యాంగోస్ వచ్చినాయి. అంటే 300కి కేజీ అంట. ఒక ₹10 కూడా తగ్గియమన్నా కూడా తగ్గియలేదు. ఇక తినాలనిపించినప్పుడు తినాలి కదా ప్రెగ్నెన్సీలో. ఇంకా మళ్ళీ ఇక డెలివరీ అయినాక కూడా ఏం తిన్నా కానీ ఇంకా మనం ఏం తిన్నా పిల్లలకి రియాక్ట్ అవుతుంది. ఇంకా మ్యాంగోస్ తింటానో లేదో అన్నట్టుగా ఎట్లా కనిపించినాయి పోతే ఓన్లీ ₹300 అన్నట్టుగా ఇంకా కేజీ అయితే తీసుకున్న. 3 మ్యాంగోస్ అయితే వచ్చినాయి. వాటితో పాటు ఒక 2 కేజీస్ మస్క్ మిలాన్, ఇంకా ప్రోమోగ్రానైట్స్, ఇంకా గ్రేప్స్. ఈ గ్రేప్స్ వచ్చేసి ₹400కి కేజీ అనమాట. ₹200 ఇచ్చి హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఆరెంజెస్, ఇంకా వేరే రౌండ్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్ గ్రేప్స్, ఇంకా రాగి బిస్కెట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట మా షాప్ దగ్గర నుంచి. అవి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా మనకి రాగి ఫ్లేవర్ లాగా ఉండదు. సో, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా అన్నట్టుగానైతే తీసుకొని అయితే వచ్చిన. అండ్ ఒక కేజీ సపోటా, అట్లా ఫ్రూట్స్ అయితే చాలా టైప్స్ తీసుకొని అయితే వచ్చినాను. తిననో అయితే తెలియదు. ప్రస్తుతానికి పన్ను నొప్పి ఉంది కాబట్టి నమలలేను. ఏదైనా సరే జ్యూస్ చేసుకొని తాగాల్సిందే. సో, ఇంకా ఏమవుతుందో ఏమో చూడాలి. ఇంకా నైట్కి అయితే నేనైతే మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేసుకొని తాగేసినాను. ఇంకా మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చినాము. నాకైతే కాళ్ళ వాపులు కూడా కొంచెం స్టార్ట్ అవుతున్నాయి, నడవలేకపోతున్నాను. ఇంకా ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి మస్తు అంటే మస్తు అలసిపోతున్నా. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఈ పన్ను ట్రీట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఇది అట్లా కంప్లీట్ అవుతుందో లేదో, మళ్ళీ ఇంకా నా ప్రెగ్నెన్సీ, డెలివరీ, అమ్మో ఇంకా ఆ పెయిన్స్ ఇంకా వేరే ఉంటాయి. చాలా భయం అవుతుంది. ఇంకేమవుతుందో ఏమో వెయిట్ అండ్ చెల్లి. మీకు నా వాయిస్ ఓవర్ ఏంటనే అర్థమైపోయి ఉంటుంది. నాకు అసలు ఓపిక లేదు, బట్ వీడియోస్ చేసుకోక తప్పదు అని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే, వీడియో బాయ్.